నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని పిలుపు. చిత్తూరు నగరపాలక ప్రజలు కమ్యూనిటీ హెల్త్ క్లినిక్ సద్వినియోగం చేసుకోవాలి పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పలమనేరులో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. బంగారం నుంచి పొట్టేలు దాకా ఏది వదలని అంతరాష్ట్ర దొంగల ముఠా. చివరికి పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు. రాయలసీమ ప్రాంతంపై వైఎస్ జగన్ కు ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకురావటం హాస్యాస్పదం. రాయలసీమ పేరు చెబితే వైసీపీ నేతలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరపాలక ప్రజలు కమ్యూనిటీ హెల్త్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు పట్టణ పరిధిలోని మిట్టూరు నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఎంసి వేలూరు చిత్తూరు క్యాంపస్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన చిత్తూరు కమ్యూనిటీ క్లినిక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి చెన్నకేశవులు, సిఎంసి వేలూరు పాలనా యంత్రాంగం, డాక్టర్ బిజు జార్జ్, మెడికల్ సూపరింటెండెంట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య రంగంలో ఉన్న అనేక సవాళ్లను అధిగమించి ప్రజలందరికీ సమానంగా అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించాలంటే ప్రభుత్వం మరియు వైద్య నిపుణుల మధ్య భాగస్వామ్యం ఎంతో అవసరమంటున్నారు. సిఎంసి వేలూరుతో ఈ సంయుక్త ఆసుపత్రి ఆ దిశగా ఒక ముఖ్యమైన తొలి అడుగుని పేర్కొన్నారు. ప్రజలు ఈ ఆసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గ్రామ స్థాయి లేదా వార్డు స్థాయి హెల్త్ క్లినిక్లు సమర్థవంతంగా పనిచేయటం. ఈ కేంద్రాలలో అందుబాటు ధరలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించగలిగితే జిల్లా స్థాయి ఆసుపత్రులు మరియు ఇతర ప్రాంతీయ ఆసుపత్రులపై భారం తగ్గుతుంది. ఈ దిశగా సిఎంసి సంస్థతో భాగస్వామ్యం ద్వారా ఒక మంచి ఆలోచనను కార్యరూపం దాల్చడం జరిగింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా సిఎంసి బృందం వైద్యులు మరియు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతూ ఇక్కడ ఒక చిన్న క్లినిక్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సమీప వార్డులు మరియు కాలనీల ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇలా తక్కువ ఖర్చుతోనే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం ద్వారా సమాజానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం సిఎంసి వేలూరు డైరెక్టర్ బిజు జార్జ్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రి ప్రారంభం చిత్తూరు పట్టణ ప్రజల ఆరోగ్య అవసరాలను మెరుగ్గా తీర్చిదిద్దడంలో మరియు నాణ్యమైన సేవలు అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి నాగభూషణ్ రెడ్డి, జిల్లా ఆసుపత్రుల అధికారి పద్మాంజలిదేవి, మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, మున్సిపల్ వైద్య అధికారి డాక్టర్ లోకేష్ మరియు చిత్తూరు అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఉదయ్ జార్జ్ జగారియా పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విలేజ్ హెల్త్ క్లినిక్ ఆర్ వార్డ్ హెల్త్ క్లినిక్ కూడా బాగా పనిచేయాలి. అక్కడ కూడా అఫోర్డబుల్ క్వాలిటీ ఆరోగ్యం సంబంధించి ఏమేమి సర్వీసులు ఉన్నాయి జనాలకి బేసిక్లీ మనం అక్కడ ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా జిల్లా స్థాయి హాస్పిటల్ కానీ మిగతా ఏరియా హాస్పిటల్స్లో లోటు తగ్గుతుంది. సో ఒక మంచి ఆలోచనతో సిఎంసి గ్రూప్తో ఒక పార్ట్నర్షిప్ చేయడం జరుగుతుంది. సో ఈ పార్ట్నర్షిప్లో సిఎంసి టీమ్ వాళ్ళ డాక్టర్స్ ప్లస్ మెడిసిన్స్ ఇక్కడ ఏర్పాటు చేసేసి ఇక్కడ ఒక చిన్న క్లినిక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఆ క్లినిక్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి వార్డ్స్ ఉన్నాయి, కాలనీస్ ఉన్నాయి, వాళ్ళకి ఒక మంచి హెల్త్ సర్వీస్ అవైలబుల్గానే ఉంటుంది. సో ఇది ఒక పార్ట్నర్షిప్ గత 3 నెలల ముందు ప్రారంభమైంది. ఈరోజు కొంచెం రెనోవేషన్ కూడా చేయడం జరిగింది. సో ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా సిఎంసి టీమ్కి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు, ఒక మంచి ప్రపోజల్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈ సెంటర్ వచ్చే నెల, వచ్చే వారం, వచ్చే సంవత్సరం ఎప్పుడైనా చూస్తే ఓ మంచి ఆరోగ్యం సంబంధించి సర్వీసెస్ జనాలకి ప్రొవైడ్ చేస్తారు, అది నేను కోరుతున్నాను. సో వార్డ్ సంబంధించి హెల్త్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి. ప్లస్ నేను కూడా మున్సిపల్ కమిషనర్ హెల్త్ ఆఫీసర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు కూడా టైం టు టైం ఇక్కడికి వచ్చి చెక్ చేస్తూనే ఉండాలి. ఏం జరుగుతుంది, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫర్దర్గా ఇది ఎట్లా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. అలా చేస్తే ఖచ్చితంగా తక్కువ కాస్ట్లోనే జనాలకి ఒక మంచి క్వాలిటీ ఆరోగ్యం అవైలబుల్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద సిఎంసి టీమ్, ద డైరెక్టర్, ద ఎంటైర్ సీనియర్ మేనేజ్మెంట్, and we wish that in the future also more such facilities will be constituted and people at large will be benefited. Thank you very much. చిత్తూరు జిల్లా రామకుప్పం పోలీస్ స్టేషన్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మిక తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ నిర్వహణ, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ స్టోరీస్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు స్టేషన్ పరిధిలో తీసుకున్న చర్యలను సమీక్షించారు. బ్లాక్ స్పాట్స్ దగ్గర రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గర్ల్ మిస్సింగ్, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 CRPC తదితర కేసుల రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టులు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతులపై కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను అరెస్టు గాని కేసులో నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్కూల్స్ వద్ద, హోటల్స్, లాడ్జులు లాంటి ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయాలని, ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా రాత్రి మరియు పగల బీట్ల పనితీరును నిరంతరం మానిటరింగ్ చేయాలని, అప్పుడు నేరాలు తగ్గుతాయని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై గ్రామస్తులను ప్రోత్సహించాలని, స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను, సీజ్ చేసిన వాహనాలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ తరుణ్ పహ్వా, కుప్పం SDPO పార్థసారథి, SB ఇన్స్పెక్టర్ మురళీమోహన్, DCRB ఇన్స్పెక్టర్ మనోహర్, రామకుప్పం SI వెంకటమోహన్ మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఒక జింక కృష్ణవేణి కాలేజీ వద్ద కుక్కల దాడికి గురై మరణించింది. ఆహారం లేదా నీటి కోసం అడవి నుంచి బయటకు వచ్చిన జింకపై స్థానిక కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. దాడిని గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ సిబ్బంది వాహనంతో అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే జింక తీవ్ర గాయాలతో మృతి చెందితే సిబ్బంది మృతి చెందిన జింక కళేబరాన్ని అక్కడి నుంచి తొలగించి తదుపరి ప్రక్రియ కోసం తరలించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి వల్ల వన్యప్రాణులు తరచుగా అటవీ సరిహద్దులు దాటి జనావాసాల్లోకి వస్తుంటాయని, ఈ క్రమంలోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం శ్రీ స్వామివారి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం 80,000 రూపాయల విలువ గల 10 వీల్ చైర్స్ ను చిత్తూరు స్మైల్స్ ఫౌండేషన్ మనోజ్ రెడ్డి బృందం ఆలయానికి విరాళంగా అందించారు. శ్రీ స్వామివారి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం 10 వీల్ చైర్స్ విరాళంగా అందించారు. వాటి విలువ సుమారు 80,000 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. స్మైల్స్ ఫౌండేషన్ మనోజ్ రెడ్డి వారి బృందం ఆలయానికి విరాళంగా అందజేశారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు అందజేశారు. పలమనేరులో అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువ చేసే సొత్తు రికవరీ చేశామని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ వెల్లడించారు. వీకోట పోలీసులు 4 దొంగలను అరెస్టు చేశారు. 2 కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు, మరో 2 ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. ఈ 4 ఇండ్లు గ్రామంలోని ఒక దేవాలయం, 12 పొట్టేళ్లు, 2 బైకులు దొంగతనం చేశారు. వీరిపైన వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయని, వారి వద్ద నుండి సుమారు 12 లక్షల విలువ చేసే సొత్తు రికవరీ చేసినట్లు, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకున్న వీకోట పోలీసులను డీఎస్పీ డేగల ప్రభాకర్ అభినందించారు. వీకోట పోలీసు వారు వాళ్ళ సిబ్బంది చాలా కాలం పాటు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మురగా, కన్నన్ అండ్ రాజశేఖర్. ఈ 4 కూడా 2 కర్ణాటక వాళ్ళు, 2 మన ఏపీ వాళ్ళు, వీకోట రామకుప్పం. ఈ 4 కలిసి చాలా దొంగతనాలు ఇచ్చేసారు. మన వీకోటలోనే 3 హౌస్ బ్రేక్స్, పలమేర 1, మొత్తం 4 హౌస్ బ్రేక్స్, 2 టెంపుల్ థెఫ్ట్స్, పొట్టేలు దొంగతనము అండ్ బైక్ 1. ఇవన్నీ వరుసగా వీళ్ళు పాల్గొన్నారు. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు విలువ గల 40 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి, 12 పొట్టేళ్ళు, 2 మోటార్ సైకిళ్ళు, 1 పంచలోహితులు స్వాధీనం చేసుకోవడం. వీళ్ళపైన కూడా రాజేందర్ మీద ఆల్రెడీ వేరే పోలీస్ స్టేషన్లో 5-6 కేసులు ఉన్నాయి. కన్నన్ముడి కూడా బైక్ దొంగతనం కేసు ఉన్నాయి. అందరూ కూడా ఇంతకుముందు పాత ముద్దాయిలే. వీళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా రికవరీ చేసినందుకు వీకోట ఇన్స్పెక్టర్ గారిని, వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. ఎక్కడ చదువుతారు సార్? యాక్చువల్గా టోటల్ ఓవరాల్ ఎంత సార్ వాల్యూ? 12 లక్షల రూపాయలు విలువైన. వీళ్ళు ఎక్కడెక్కడ చదువుతారు సార్?
వీకోట్లోనే 3 హౌస్ బ్రేక్ చేస్తారు. అసలు ఎక్కడ చెందిన వ్యక్తులు? ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఇద్దరు ఏపీకి చెందిన వాళ్ళు. రాయలసీమ ప్రాంతంపై వైఎస్ జగన్ కు ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకురావటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. రాయలసీమ పేరు చెబితే వైసీపీ నేతలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ పార్టీ పెట్టిన 1982 సంవత్సరం నుంచే రాయలసీమను అభివృద్ధి చేస్తూ వచ్చామని, 5 ఏళ్ల వైసీపీ హయాంలో రాయలసీమకు ఏమి చేశారో వైఎస్ జగన్ చెప్పగలడా అంటూ సవాల్ విసిరారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శాసనసభ్యుడిగా పులివెందులలో ఏ ఒక్కరికైనా జగన్ సాగునీరు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పులివెందులకే ఏమీ చేయలేని జగన్ రాయలసీమకు చేసింది ఏమాత్రమో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఉన్నట్లుండి జగన్ కు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీకి వైఎస్ జగన్ ఎందుకు లేఖ రాయలేదని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకారందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. రాయలసీమ లిఫ్ట్ గురించి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కానీ ఉంది. దీనిపైన మేము ఊరు వాడ ప్రతి ఒక్కరికి కూడా తిరిగి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో రాయలసీమ ప్రాంతానికి ఏం చేశాడు, రాయలసీమ లిఫ్ట్ పైన ఇప్పుడు ఎందుకు యాగి చేస్తున్నాడని చెప్పి అందరికి కూడా సవివరంగా తెలియజేస్తాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, రాయలసీమ లిఫ్ట్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు పేరెత్తితే రాళ్లతో కొట్టి ప్రశ్నించమని చెప్పి రాయలసీమ ప్రాంత ప్రజానీకారందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. రాయలసీమ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. రాయలసీమకు చేసింది తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి కొనసాగిన అభివృద్ధి ఈరోజు కూడా కొనసాగడం జరుగుతోంది. ఇప్పుడేం రాయలసీమ అంతా అయిపోయింది, మొత్తం సస్యశ్యామలం అయిపోయింది, స్వర్ణయుగం నేను చెప్పడంలే. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి వేగంగా. రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఈరోజు వేగంగా ఎన్డీఏ ప్రభుత్వము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, పనులు చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ మేరకు అన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి డ్రిప్పులు కానీ స్ప్రింక్లర్లు కానీ పైపులతో అవసరం. ఇది 5 సంవత్సరాల కాలంలో 1 ఇంచి స్ప్రింక్లర్ కానీ 1 ఇంచి పైపు కానీ డ్రిప్ పైపు కానీ ఇచ్చినావు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించేసి ఆ నిధులను కానీ నువ్వు స్వాహా చేసి ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడం నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. అంటే ఇంత అన్యాయం చేసిన వ్యక్తి ఈరోజు మన తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ గురించి తెలియదు, ఇరిగేషన్ గురించి తెలియని రోజా ఇట్లాంటి వాళ్ళు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతానంటే సిగ్గుపోతుంది రైతాంగానికి, రాయలసీమలో రైతాంగానికి. ఈరోజు అనంతపురంలో పెట్టినారు, మన్నాడు ఒకసాట. అంటే ఏదో విధంగా ప్రజలను గందరగోళం చేయాలా అంటే 10 మాటలు అబద్ధాలు చెప్తే నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవరు మంచి చేశారు, ఎవరికి చిత్తశుద్ధి ఉంది దానిపైన అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలనే ఆలోచన మంచిది కాదు. రాయలసీమకు ఎవరు మేలు చేశారో ఎవరు చెడుపు చేశారో ఎక్కడ ఎవరిదైనా సరే ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులతో చర్చించేదానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద అయినా సరే ఆ ప్రాంతం ఎక్కడైతే నందికొట్కూరు దగ్గర ఉందో అక్కడైనా కూడా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చర్చకు కూడా రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వీరి వ్యవహారం పైన అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. తిరుపతి గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన క్రీడా సముదాయాల పనులను తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి శాప్ చైర్మన్ ఈరోజు ఉదయం పరిశీలించారు. తిరుపతి గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన క్రీడా సముదాయాల పనులను తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి శాప్ చైర్మన్ ఈరోజు ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన చంద్రగిరిలో కేవీకే క్రీడా సముదాయం, తిరుపతిలోని గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని తెలిపారు. నూతనంగా ప్రారంభించనున్న క్రీడా సముదాయాల్లో ఐపీఎల్ను నిర్వహిస్తామన్నారు. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిని క్రీడా హబ్గా మార్చాలని నారా లోకేష్ గారి ఆలోచన అనుగుణంగా తిరుపతిలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే గతంలో ఇది డంపు యార్డ్గా ఉండింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు దాంట్లో వచ్చిన లోటుపాట్లను
ఇబ్బందులు ఇది పక్కన పెట్టేయడంతో దాన్ని స్పోర్ట్స్ అథారిటీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో ఆ రోజు మేము తీసుకోవడం, గౌరవ శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాస్ అన్న గారు కూడా తిరుపతిని క్రీడా హబ్గా మార్చాలి, తిరుపతిని క్రీడా కేంద్రంగా మార్చాలని అనేక సందర్భాల్లో నువ్వు ఏం కావాలన్నా చెయ్యి, నేను ఉన్నాను, మన ఎన్డీఏ కూటమిలో అభివృద్ధి జరగాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలు అందించడం, తదనుగుణంగానే దీనికి దాదాపు 9 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ అథారిటీ, ఇది ప్రభుత్వ నిధులు కాదు, మళ్ళీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం సిఎంఎస్ఎఫ్ అకౌంట్ నుంచి కేటాయించిన నిధులు కాదు, ఇది పూర్తిగా సెస్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా, అంటే తిరుపతి మీద ప్రత్యేక ప్రేమతో వివిధ కంపెనీలని, వివిధ డిపార్ట్మెంట్ల దగ్గర రావాల్సిన సెస్ని గ్యాదర్ చేసి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనుకున్న టయానికి పూర్తి చేయడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ గారు దీన్ని ప్రారంభించాలని కోరగా ఖచ్చితంగా వస్తానని చెప్పారు. 15వ తారీఖున అది ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడే శాసనసభ్యులు కూడా కొన్ని చెప్పారు, ఇంకా కొన్ని కరెక్షన్స్ చెప్పారు, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. మన తిరుపతి పట్టణంలో సోదరులు షాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ దాదాపు 10 ఎకరాలు సేకరించి ప్రభుత్వ భూమిలో 4-5, 6 అడుగులు లోతులో ఉన్న భూమిని పైకి లేపి మట్టి అంతా చేసి డెవలప్ చేసి ఈరోజు ఒక ప్రధాన క్రికెట్ స్టేడియంలో తిరుపతి కూడా అగ్రస్థామిగా నిలిచే విధంగా ఇది తయారవుతూ ఉంది. ఖచ్చితంగా కూడా దేశంలో క్రికెట్ స్టేడియాలతో తిరుపతి చాలా బాగా తయారవుతుంది. అది మన షాప్ చైర్మన్ గారి అదృష్టం, ఆయన పట్టుదల కృషి ఫలిస్తూ ఉంది. ఆయన ఏ పని చేపట్టినా మొదటి నుంచి కూడా ఒక చట్టబద్ధతమైన పనిని చేయాలనేసి ఆలోచన ఉంది. దానికి నిదర్శనం ఈ స్టేడియం అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ స్టేడియంని ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మంచి వృద్ధికి తెస్తారనేసి ఈ రవినాయుడు గారిని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంగమ్మ గుడి చైర్మన్ సోదరులు మహేష్ యాదవ్ గారికి, ఇంకా తోట వాసు గారికి, చాలామంది ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. ఈ యొక్క కార్యక్రమం 15వ తేదీన మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా ప్రారంభించడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా దీన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాము అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ నెల 13వ తేదీన హతిరాంజీ మఠం ఎదురుగా పెద్ద ఎత్తున నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పిలుపునిచ్చింది. పేదల భూమిని ఆక్రమించిన రామసుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, మఠం భూములను కాపాడండి అని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ 2014లో ఆ భూమిని కొనుగోలు చేశారని, శేషగిరిరావు తనకు టైటిల్తో కూడుకున్న భూమి ఉందని, దాన్ని హతిరాంజీ మఠం వారికి ఇచ్చిన తర్వాత దాన్ని ఆ ప్రాంతానికి చెందిన తుమ్మలగుంట రైతులకు భూమి ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా ఆ భూమిని రైతులు అమ్మేసుకున్నారు. వారి దగ్గర నుంచి గాంధీపురం వాసులు 32 కుటుంబాలు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి భూమి వారి ఆధీనంలో ఉంది. ఈ మధ్య కాలంలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈ భూమి నాది అని పేదలు నిర్మాణం చేసిన ఇళ్లను జేసీబీ ద్వారా కూల్చివేశారు. వందల మంది రౌడీలను పెట్టి అక్కడ ఉన్నటువంటి పేదలను వారిపైన దాడి చేసి గాయపరిచారు. ఆ భూమి మాది అని పేదలు వెళితే వారిని భయప్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఆ భూమిని కాపాడడానికి మఠం అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయడం లేదన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేసి బాధితులకు అండగా నిలవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, శేఖర్, రమేష్, ఏలుమలై తదితరులు పాల్గొన్నారు. గాంధీపురం పంచాయతీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 13లో 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటి స్థల వివాదం కొనసాగుతూ ఉంది. దాన్ని పరిష్కరించాలని చెప్పినని ఈ నెల 13వ తారీఖున హతిరాంజీ మఠం కార్యాలయం ఎదురుగా పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహించబోతున్నాం, ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నాకు ప్రజలంతా విధివిధిగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఈ స్థలానికి సంబంధించినటువంటిదే. ఇక్కడ రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలంలో 1 ఎకరా 9 సెంట్లకు సంబంధించినటువంటిది నాది అని చెప్పని దొంగగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ దొంగ రిజిస్ట్రేషన్ను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి 32 మంది పైన ఈరోజు భారం పడే విధంగా ఈరోజు చాలా వ్యవహరిస్తామని, ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇక్కడ ఆక్రమించుకున్నటువంటి భూమి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయం. 2014 నుంచి ఇప్పటి వరకు
దాదాపు అంకణానికి కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఈరోజు పెట్టి ఈరోజు కొనలేనటువంటి స్థితిలో ఈరోజు ఉంది. కానీ అతిరాంజి మఠం ఏం చెప్తా ఉంది, 13వ సర్వే నెంబర్ మాది, ఈ సర్వే నెంబర్కి సంబంధించినటువంటిది ఎక్కడున్నటువంటి భూములన్నిటి కూడా తొలగించాలని చెప్పి మేము నోటీసులు ఇస్తామని చెప్పి అంటా ఉంది. ఓవైపు ఏమో కొచ్చుస్వామికి సంబంధించినటువంటిది ఈ భూమి మాది, ఈ టైటిల్ మాది అని చెప్పినని పేరుతో ఈరోజు కొచ్చుస్వామికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇది మాది అని చెప్తాను. తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం తేల్చాలా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి తేల్చాలని చెప్పిన ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా దానికి కన్వీనర్గా ఆర్డీఓ గారు పెట్టినారు. ఆర్డీఓ సర్వే చేసి ఎవరెవరు భూమి ఎంత ఉందని చెప్పి తేలుస్తామని చెప్పి అన్నారు. ఈ రోజుకి దాదాపు ఆర్డర్ వచ్చి 1.5 నెలలు అవుతున్నా ఈ రోజు కూడా తేల్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణమే దీన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనుక తేల్చకపోతే ఇక్కడ ఎవరైతే రామసుబ్బారెడ్డి ఇక్కడ గోడను నిర్మించినాడో ఆ గోడను కూల్చడానికి సిపిఎం పార్టీ ముందుకొస్తా ఉంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోడను కూలుస్తామని చెప్పారని ప్రభుత్వానికి అదేవిధంగా అతిరాంజి మఠం వారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తాను. ఈ డిమాండ్ పరిష్కారం కాకపోతే అతిరాంజి మఠం దగ్గర ఒక పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటాం. అది సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడే అఖిలపక్ష సమావేశం వేసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పేసి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఈ గోడను కూల్చి ఇక్కడ ఎవరైతే పేదలు నిర్మించినటువంటి 32 మంది ఇల్లులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించే ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ కొనసాగిస్తారని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లా రామగుప్పం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని పిలుపు. చిత్తూరు నగరపాలక ప్రజలు కమ్యూనిటీ హెల్త్ క్లినిక్ సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పలమనేరులో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. బంగారం నుంచి పొట్టేలు దాకా ఏది బదలని అంతరాష్ట్ర దొంగల ముఠా. చివరికి పోలీసులకు చిక్కిన కేటుగాళ్లు. రాయలసీమ ప్రాంతంపై వైఎస్ జగన్ కు ఉన్నట్లుండి ప్రేమ పుట్టుకురావటం హాస్యాస్పదం. రాయలసీమ పేరు చెబితే వైసీపీ నేతలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.